ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ పవర్ ప్యాక్డ్ ఫోను, పవర్ బ్యాంక్ ఫోను రియల్మీ P4 పవర్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. సో దీనికోసం వీళ్ళు సపరేట్గా ఒక చిన్న బాక్స్ సూట్ కేస్ లాంటిది పంపించారు. సో దీనిపైన రియల్మీ P4 పవర్ అని రాస్తుంది. అండ్ లోపల ఓపెన్ చేస్తే మనకి ఒకవైపు ఫోన్కి సంబంధించిన బాక్స్తో పాటు మధ్యలో రియల్మీ బడ్స్ క్లిప్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక వాటర్ బాటిల్, సిప్పర్ బాటిల్ ఉంది. 10,001 mAh అని చెప్పి ఇక్కడ మనకి ఒక సిప్పర్ బాటిల్ ఉంది, ఒక చిన్న టార్చ్ లైట్ లాంటిది ఉంది, అండ్ ఒక ఇన్విటేషన్ కార్డ్ ఉంది. సో వీళ్ళ జర్నీ అంటే వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి ఎలా ఫాస్ట్ బ్యాటరీని ఎలా తీసుకొచ్చారు, లైక్ 240 watts 320 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఎప్పుడెప్పుడు వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ కమర్షియల్ రోల్అవుట్ మాత్రం 10,001 mAh పవర్ బ్యాంక్ ఫోన్ని వీళ్ళు ఈ మంత్ అంటే 2026 జనవరిలో వీళ్ళు కమర్షియల్ రోల్అవుట్ చేస్తున్నట్టు వీళ్ళు అఫీషియల్గా ఒక కార్డు, దాని వెనక ఒక ఇన్విటేషన్కి సంబంధించింది వీళ్ళు పంపించారు. ఈ స్పెషల్ బాక్స్ మాత్రం చూడటానికి చాలా స్టైల్గానే కనిపిస్తుంది అనమాట. అండ్ అల్టిమేట్గా మనకు కావాల్సింది రియల్మీ P4 పవర్. మిగతావన్నీ మన తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ రియల్మీ P4 పవర్ బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ బాక్స్ లాగే రియల్మీకి సంబంధించిన ఎల్లో థీమింగ్తో ఉంది. P4 పవర్ అని రాస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, 10,001 mAh బ్యాటరీ, డైమెన్షన్ 7400 అల్ట్రా ప్రాసెసరు, హైపర్ విజన్ ప్లస్ ఏ చిప్ ఉంది దీంట్లో, 144Hz రిఫ్రెష్ రేట్తో క్వాడ్ కర్వ్డ్ OLED స్క్రీన్ దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఇక్కడ IMEI నెంబర్స్తో పాటు మనకి సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంత పెద్ద బ్యాటరీ, ఇంత పెద్ద ఫాస్ట్ ఛార్జింగ్, సో మనకి ఏమన్నా సార్ వాల్యూస్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయంటే లేదు, అలా ఏం లేదు. వీళ్ళు రీజనబుల్గానే వీళ్ళు మెయింటైన్ చేశారు. సార్ వాల్యూ హెడ్కేమో 1.9 ఉంది, 1.19 ఉంది, బాడీకి ఏమో 0.61 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో హెడ్కి మాత్రం 1.2 వరకు ఉంది నియర్లీ. సో నాట్ ఏ బిగ్ ఇష్యూ అనమాట. సో విచ్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్. అండ్ మన దగ్గర ఉంది ట్రాన్స్ సిల్వర్ అనే కలరు. దీంట్లో మొత్తం 3 కలర్ల వరకు ఉన్నట్టున్నాయి. సో ఫైనల్గా మనకి బాక్స్ ఓపెన్ చేస్తే సో మనకి పవర్ బ్యాంక్ ఫోన్ ఇక్కడ ఉంటుంది. మన దగ్గర ఉంది సిల్వర్ కలర్, అలాగే ఒక 80 watts ఛార్జరు, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి మనకు రెగ్యులర్గా అన్ని ఫోన్ బాక్సుల్లో వచ్చే లాగే ఉంది. సో కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ముఖ్యంగా ఇంత పెద్ద పవర్ బ్యాంక్ ఫోన్ అంటే ఇంత పెద్ద బ్యాటరీ, సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయినప్పటికి కూడా ఇంత పెద్ద బ్యాటరీ 10,001 mAh బ్యాటరీ అంటే మన ఇండియాలో ఇండియాస్ ఫస్ట్ ఇంత పెద్ద బ్యాటరీ కదా. సో ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కానీ వీళ్ళు వెయిట్ బ్యాలెన్స్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ వెయిట్ ఆఫ్ ది ఫోన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఇది జస్ట్ 218 grams వరకు మాత్రమే ఉంటుంది. బట్ స్టిల్ ఇది చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం లైట్ వెయిట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ సాలిడ్ ప్యాక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా పవర్ ప్యాక్డ్ అంటే మనకు ఒక పెద్ద సాలిడ్ ఆబ్జెక్ట్ని పట్టుకున్న ఫీలింగ్ అయితే ఆబ్వియస్గా ఉంటుంది. బట్ వెయిట్ మాత్రం పర్లేదు, 218 grams అంటే రీజనబుల్గానే వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొంచెం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని బెటర్గా ఇంప్రూవ్ చేసింది ఆబ్వియస్గా వీళ్ళు క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే. దీంతో వెళ్ళడం వల్ల వీళ్ళు ఇంకొంచెం మనకి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ని బెటర్గా ఆఫర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ కమింగ్ టు IP రేటింగ్స్, IP68, 69 రెండు కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. అండ్ ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేస్తున్నారు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్, టోటల్ ప్లాస్టిక్ బాడీయే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా చుట్టానికి గ్లాస్ లాగా కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇది ప్లాస్టికే నేనైతే అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా ఫోన్ లుక్ మాత్రం చాలా బాగానే ఉంది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, 1.5K రిజల్యూషన్తో క్వాడ్ కర్వ్డ్ OLED స్క్రీన్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. 6.78 inches వరకు ఉంటుంది డిస్ప్లే. అండ్ మీకు HDR10+ ఉంది. అలాగే మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 6500 nits వరకు ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంత పెద్ద పవర్ బ్యాంక్ ఫోన్లో కూడా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ స్పెసిఫికేషన్స్ని వీళ్ళు ఆఫర్ చేసుకుంటూ వచ్చారు. డిస్ప్లే రిజల్యూషన్ కూడా బాగుంది, కలర్ యాక్యురసీ బాగుంది, డేలైట్ పెర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది. డేలైట్లో కూడా మీకు నీట్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీకు చేతిలో చూస్తున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు, మూవీలు చూస్తున్నప్పుడు మాత్రం చాలా చాలా బెటర్ క్వాలిటీ డిస్ప్లే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, సో దీని గురించి మనం కొంచెం ఎక్కువసేపే మాట్లాడుకోవాలి. సో ఇది ఒక సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో ఉన్న 10,001 mAh బ్యాటరీ అనమాట. చాలా పెద్ద బ్యాటరీ ఇది. టెక్నికల్గా మన ఇండియాలో మనం చూస్తున్న మొట్టమొదటి పెద్ద బ్యాటరీ ఫోన్. ఇప్పటివరకు మ్యాక్సిమం 7,000 mAh బ్యాటరీ వరకు ఉన్న ఫోన్లు చూసినాం. బట్ ఈసారి ఇది డబుల్ ఆఫ్ ది రెగ్యులర్ ఎగ్జిస్టింగ్ బ్యాటరీస్ అనమాట, నియర్లీ డబల్ సైజ్లో ఉంది. సో బట్ స్టిల్ వీళ్ళు బాగానే మెయింటైన్ చేశారు. అండ్ దీంట్లో
వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ తీసుకొచ్చారు కదా. సో దీనివల్ల మీరు ఒక్కసారి సింగిల్ ఛార్జ్లో వీళ్ళు క్లెయిమ్ చేయడం ఒక 50% బ్యాటరీ జస్ట్ 36 minutesలో అవుతుందని చెప్తున్నారు. బట్ నేను 30 minutes ఛార్జ్ చేస్తే 40% అయింది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే మన రెగ్యులర్గా 6000 mAh బ్యాటరీ ఫోన్స్ కూడా 80 watts ఫాస్ట్ ఛార్జర్తో హాఫ్ అన్ అవర్ ఛార్జ్ చేస్తే అంతే నియర్లీ 30% 40% వరకే ఛార్జ్ అవుతాయి. ఇది 10,000 mAhలో కూడా వీళ్ళు 40% 30 minutes అంటే విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అనమాట. నన్ను అడిగితే ఇది ఓవరాల్గా ఒక 2 hours 15 minutes వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది ఫుల్ ఛార్జ్ 0 to 100% ఫుల్ ఛార్జ్ అవ్వటానికి. అలాగే ఇది డిశ్చార్జ్ అవ్వడానికి కూడా చాలా నియర్లీ మీరు ఎంత పెద్ద తురుమ్ఖాన్ ప్లేయర్లు అయినా కానీ వీళ్ళు మినిమం 2 days బ్యాటరీ లైఫ్ అయితే ఆబ్వియస్గా ఆఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే BGMI మీరు 11 hours పాటు ఆడుకోవచ్చు ఒక సింగిల్ ఛార్జ్లో. అలాగే 185 hours స్పాటిఫైలో మ్యూజిక్ వినొచ్చు. అలాగే యూట్యూబ్ 33 hours రన్ చేయొచ్చు. అలాగే 4K వీడియో రికార్డింగ్ 12 hours ఇన్ ఏ సింగిల్ ఛార్జ్. ఇంత పెద్ద వర్క్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక మోడరేట్ యూజర్కి అయితే నియర్లీ ఒక 3 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఎంత పెద్ద చెప్పా కదా ప్లేయర్ అయినా కానీ 1 day బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా, 2 days బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇనిషియల్గా ఛార్జ్ చేసిన తర్వాత మీరు ఛార్జ్ బూస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఛార్జ్ బూస్ట్ అంటే మీరు ఇంకొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి జస్ట్ ప్లగ్ కనెక్ట్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ మీద మీకు ఛార్జింగ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ బూస్ట్ అనేది అవుతుంది. దానివల్ల ఇంకొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దీనికి రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది, అవైలబుల్గా ఉంది. ఇది కూడా చాలా ఫాస్ట్గా 22.7 watts స్పీడ్గా ఛార్జ్ చేయగలదు. అండ్ ఒక iPhone 16 Proని 27 minutesలో 50% బ్యాటరీని అది ఛార్జ్ కూడా చేయగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దీనికి బైపాస్ ఛార్జింగ్ లాంటివి, అలాగే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. బ్యాటరీ ప్రొడక్షన్ టెక్నాలజీస్ 5 different ప్రొడక్షన్ టెక్నాలజీస్ వీళ్ళు దీనికి ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు బ్యాటరీకి అని చెప్తున్నారు. అండ్ దీని బ్యాటరీ లైఫ్ కూడా వీళ్ళు చాలా లాంగివిటీ అంటే డ్యూరబిలిటీ ఎక్కువగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 8 years పాటు మీరు దీన్ని కంటిన్యూస్గా వాడినా కానీ మీకు స్టిల్ 84% బ్యాటరీ లైఫ్ అనేది, దీంట్లో బ్యాటరీ హెల్త్ అనేది 84% ఉంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదే 3 yearsలో మీకు 94% బ్యాటరీ హెల్త్ అనేది స్టిల్ రిమైనింగ్గా ఉంటుంది మీరు ఎన్ని ఛార్జ్ సైకిల్స్ చేసినా అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యాటరీ డ్యూరేషన్ అంటే మీకు బ్యాటరీ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా బ్యాటరీ మాన్స్టర్ ఇది కంప్లీట్గా. సో మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్, సో దీంట్లోకి వీళ్ళు తక్కువేం తీసుకురావట్లేదు, 22-23 వేల రూపాయలు చెప్తున్నారు వీళ్ళు. బట్ నేను అనుకోవడం మాత్రం ఈ బడ్జెట్లో మాత్రం చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ వీళ్ళు స్టిల్ ఇక్కడ బ్యాటరీని ఎక్కువ హైలైట్ చేసినప్పుడు కూడా వీళ్ళు రిమైనింగ్ ఫీచర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ పర్టికులర్ బడ్జెట్ చాలా యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసర్. అలాగే మీకు దీంట్లో వీళ్ళు హైపర్ విజన్ ప్లస్ AI చిప్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఫర్ గేమింగ్ కోసం అనమాట. సో గేమింగ్లో కూడా వీళ్ళు చాలా రకాల కొత్త ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, పర్టికులర్గా ఇండియా కోసం అని చెప్తున్నారు వీళ్ళు. దీంట్లో గేమింగ్ AI హైపర్ మోషన్ ఉంది, అంటే ఇది 144 FPS వరకు బూస్ట్ చేయగలదు AI ధర అని చెప్తున్నారు. రెగ్యులర్గా ఇది 90 FPS ఆడుకోవచ్చు అనమాట BGMIలో. బట్ ఈ ఫీచర్స్ ఎనబుల్ చేస్తే మీకు 144 FPS వరకు కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఇది మీకు గేమ్ సెట్టింగ్స్ ప్యానల్లో ఉంటుంది, AI గేమ్ హైపర్ మోషన్ అని చెప్పి. అలాగే AI గేమ్ క్లారిటీ కూడా ఉంది. ఇది మీకు 1.5K రెజల్యూషన్తో మీకు గేమ్ చూసుకునేలాగా ఉంటుంది అనమాట. గేమ్ క్వాలిటీ ఇమేజెస్ కూడా గేమ్ క్వాలిటీ కూడా 1.5K రెజల్యూషన్లో ఉండేలాగా ఈ ఫీచర్ అనేది ఎనబుల్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే దీనికి AI ఆల్వేస్ HDR కూడా ఉంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు HDR కూడా కంటిన్యూస్గా ఆల్వేస్ ఆన్లో ఉండేలాగా చూసుకుంటుందని చెప్తున్నారు. అలాగే AI చిప్ కూడా ఒకటి ఉంటుంది, ఇది మీకు వీడియో పర్పస్ కోసం అనమాట. అంటే AI చిప్ ఫర్ వీడియో ఏం చేస్తుందంటే మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, యూట్యూబ్ లాంటి చూస్తున్న వీడియోల్లో మీకు వీడియో క్వాలిటీ అనేది హై క్వాలిటీలోకి మారుస్తుంది అనమాట. AI ద్వారా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. దీంట్లో మీకు 720p నుంచి ఫుల్ HD ప్లస్ 1.5K రెజల్యూషన్లోకి తీసుకెళ్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా దీంట్లో వీళ్ళు ప్రాసెసర్కి అడిషనల్గా ఒక AI చిప్, హైపర్ విజన్ ప్లస్ AI చిప్ని యూజ్ చేయడం వల్ల గేమింగ్ అలాగే వీడియో కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి బెటర్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ని ఆఫర్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. సో అలాగే దీంట్లో హైయెస్ట్ వేపర్ ఛాంబర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, చాలా పెద్దది. సో దీనివల్ల ఇంకొక కూల్ అవుతుందని చెప్తున్నారు, ఎక్కువగా టెంపరేచర్స్ రాకుండా చూస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ పేపర్ మీద చెప్పింది. సో వీళ్ళు మన గేమ్ ఆడుతున్నప్పుడు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడిన తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్స్ ఇది నియర్లీ 40 degrees వరకు వెళ్తుంది. సో క్లైమేట్ కూడా ఓకే నార్మల్గానే ఉంది.
సో పర్లేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది, మరీ టూ మచ్ హీట్ ఏం కావట్లేదు. బట్ ఇది పెద్ద బ్యాటరీ, మీరు ఇన్స్టాంట్ ఛార్జ్ చేస్తూ మీరు గేమ్ ఆడితే మాత్రం లైట్గా హీట్ అయ్యే అవకాశం ఆబ్వియస్గా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది పర్లేదు, బాగానే మేనేజ్ చేస్తుందని చెప్పొచ్చు. బట్ ఒక 1 hour తర్వాత హీట్ అవుతున్నప్పుడే మీరు గేమ్ ఆడుతుంటే లైట్గా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేసే అవకాశం కూడా ఉంది, అది కూడా నోటీస్లో పెట్టుకోండి. అండ్ ఎండ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 1 million వరకు ఇది స్కోర్ కూడా చేస్తుంది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో బ్యాటరీ అనేది హైయెస్ట్ ప్రయారిటీ పెట్టుకుని కూడా వీళ్ళు ప్రాసెసర్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బెటర్గానే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు 3S కెమెరాలు 50 megapixels లాంటివి ఉండకుండా వీళ్ళు 2 కెమెరాలు యూజ్ చేస్తున్నారు. ఒకటి బ్యాక్ సైడ్ 50 megapixel IMX882 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ 4K రికార్డింగ్ కూడా ఉంది. అలాగే 8 megapixel వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ 16 megapixel కెమెరా ఇచ్చారు. సో కెమెరా శాంపిల్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 1x 2x షార్ట్స్ చూడొచ్చు. అలాగే మీకు పోర్ట్రేట్ షాట్స్, కలర్స్, అలాగే స్కిన్ టోన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి, కలర్స్, అలాగే డేలైట్ కండిషన్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. అలాగే సెల్ఫీలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందనేది, వీడియో క్వాలిటీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా కెమెరా కూడా ఈ పర్టికులర్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేసేదానిలాగే ఉంది. అలాగే దీనికి డియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే మీకు Realme UI 7.0తో వస్తుంది. అండ్ వీళ్ళ కస్టమ్ డైలర్తోనే వస్తుంది, గూగుల్ డైలర్ కూడా కాదు. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఏ ఫీచర్స్ ముఖ్యంగా దీంట్లో చాలా ఎక్కువగా అంటే పర్టికులర్గా కెమెరా డిపార్ట్మెంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తారు కెమెరాకి. అలాగే గ్యాలరీలో మీకు AI ఎడిట్ జీని ఉంటుంది. దీంట్లో మీకు AI లైట్ మీ కావచ్చు, AI స్టైల్ మీ కావచ్చు, అలాగే మీకు విండో షాట్ అని చెప్పి, పార్టీ మోడ్ అని చెప్పి రకరకాల ఫీచర్స్ కూడా వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఎడిటింగ్ ఫీచర్స్ లైక్ మీకు సర్కిల్ టు సెర్చ్ కావచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ రిమూవర్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ గ్యాలరీలో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో 22-23 వేల రూపాయల బడ్జెట్లో పెడితే మీకు ఒక లాంగ్ బ్యాటరీ కావాలి, అండ్ అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి, అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా సాలిడ్గా ఉండాలి. ఆబ్వియస్గా కొంచెం వెయిట్ ఉంది, 218 grams ఉంది. బట్ స్టిల్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ కాకుండా బాగానే మెయింటైన్ చేశారు. IP రేటింగ్స్ కూడా వీళ్ళు దీనికి ఆఫర్ చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. 22-23 వేల రూపాయల బడ్జెట్ పెడితే చూసుకోండి, లేదంటే నియర్ బై సేల్ కోసం వెయిట్ చేయండి. అప్పుడు ఇంకొంచెం బెటర్ ప్రైస్కి ఇది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది Realme P4 పవర్కి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.